ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములను తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు నీటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అని వాక్యం వివరిస్తుంది. యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. అంత మాత్రము కాకుండా తన ఇంటిలోనేమి పొలంలోనేమి తనకు కలిగినటువంటి సమస్తమును కూడా ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యాకోబు రాహేల్ యొక్క కుమారుడు యోసేపు. ఆదికాండము 37వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, యోసేపు ఇజ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువ అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుపుటంగిని కుట్టించెను అని వాక్య భాగం వివరిస్తుంది. ఇజ్రాయేల్ యొక్క వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు యోసేపు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును తండ్రి ప్రేమించి తన కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక అంగీని ఇక్కడ కుట్టించినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా యోసేపు ఒక కళ్ళకని తన అన్నదమ్ములతో తర్వాత తన సహోదరులతో కూడా చెప్పినట్టుగా చూస్తున్నాము. తన అన్నదమ్ములు తన తల్లిదండ్రులు తనకు సాష్టాంగ పడి నమస్కారము చేసినట్లుగా తాను కళ్ళకన్నానని తన సహోదరులకు తన అన్నదమ్ములకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆదికాండము 37వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒకసారి వాక్య భాగం చూసినట్లయితే 37వ అధ్యాయము 10వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయంగా నీకు సాష్టాంగ పడుదమా అని అతన్ని గద్దించెను. ఎప్పుడైతే తన సహోదరులకు తన తండ్రికి తన కళను వివరిస్తాడో యోసేపు, తండ్రి అయినటువంటి యాకోబు ఇక్కడ యోసేపును గద్దించినట్లుగా మనము చూస్తున్నాము. కానీ యోసేపును తండ్రి గద్దిస్తాడు, కానీ తాను చెప్పినటువంటి కళను తండ్రి జ్ఞాపకం ఉంచుకున్నట్టుగా మనం అదే 37వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాము. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. తల్లిదండ్రులకు తర్వాత అన్నదమ్ములకు తెలియజేసినటువంటి ఆ కళను యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు గుర్తు పెట్టుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. తన అన్నదమ్ములు పశువులను మేపుకొటకు దూర ప్రయాణం వెళ్ళినప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును వారి యోగక్షేమంలో తెలుసుకొనుటకు యోసేపును పంపినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు తన అన్నదమ్ముల యొక్క యోగక్షేమంలో ఎప్పుడైతే తెలుసుకొనుటకు బయలుదేరి ఉన్నాడో అప్పుడు అన్నదమ్ములు అతన్ని చూసి యోసేపును ఇస్మాయిలులకు అమ్మివేసినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్మాయిలకు యోసేపును అమ్మివేసి యోసేపు మరణించి ఉన్నాడని తన తండ్రికి ఇక్కడ వాళ్ళు వర్తమానము తీసుకొని వస్తున్నారు. అదే ఆదికాండము 37వ అధ్యాయము 33వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను. యోసేపు నిశ్చయంగా చీల్చబడెనని తండ్రి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. యోసేపును నిశ్చయంగా దుష్ట మృగము చీల్చివేసింది అని ఇక్కడ తండ్రి నమ్మినట్లుగా మనము చూస్తున్నాము. అన్నదమ్ములు ఇస్మాయిలులకు యోసేపును అమ్మివేశారు. కానీ తండ్రి దగ్గరికి తన యొక్క అంగిని రక్తంలో ముంచి తీసుకొచ్చినప్పుడు అంగిని గుర్తుపట్టి దుష్టముఖము యోసేపును చీల్చివేసిందని ఇక్కడ యాకోబు ప్రకటిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు ఎప్పుడైతే ఇస్మాయిలకు అమ్మబడినాడో ఇస్మాయిలుల ద్వారా పోతీఫర్ దగ్గరికి ఇక్కడ చేర్చబడినట్టుగా చూస్తున్నాము మనము. పోతీఫర్ ఇంటిలో ఎప్పుడైతే ఇక యోసేపు ఉన్నాడో పోతీఫర్ భార్య ద్వారా అతడు శోధనను ఎదుర్కొన్నట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యెహోవా యోసేపుకు తోడైయుండును అని సెలవిస్తుంది వాక్యము. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని. పోతీఫర్ ఇంట్లో తన భార్యని చేత శోధన ఎదుర్కొని చెరసాలలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనంలో మనము చూసినట్లయితే, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను అని. ఇస్మాయిలులకు అమ్మబడినటువంటి యోసేపును ఇస్మాయిలు పోతీఫర్కి అమ్మివేసగా పోతీఫర్ భార్య ద్వారా శోధన ఎదుర్కొని యోసేపు ఇక్కడ చెరసాలలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదే ఆదికాండము 41వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కనెను అని ఇక్కడ మనకు వివరిస్తుంది. ఫరో కళ కనినట్టుగా ఇక్కడ చూస్తున్నాము. ఫరో కళ యొక్క భావాన్ని తెలుపుటకు రాజగృహంనకు యోసేపు పిలువబడినట్లుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే రాజగృహంనకు యోసేపు పిలువబడినాడో ఫరో కలిగినటువంటి కళ యొక్క భావాన్ని ఇక్కడ తెలియపరిచినట్టుగా చూస్తున్నాము. ఫరో కళ రెట్టింపు చేయబడడం ద్వారా 7 సంవత్సరంలో
సమృద్ధిగా పంట పండుతుంది. 7 సంవత్సరంలో కరువు భారంగా ఉంటుంది దేశంలో. కనుక ఆహారంను మనము సమకూర్చుకోవాలని ఎప్పుడైతే యోసేపు చెప్తాడో, యోసేపు యొక్క కళాభావము నచ్చినటువంటి రాజు తనను సింహాసన విషయంలో తప్ప అన్నిటిపైన అధికారిగా చేసినట్టుగా మనము ఆదికాండము 41 అధ్యాయము 40వ వచనంలో మనము చూస్తున్నాం. ఇక్కడ నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను, ప్రజలందరూ నీకు విధేయులై ఎందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పై వాడనై ఎందునని యోసేపుతో చెప్పాను. సింహాసన విషయం తప్ప మిగతా అన్ని విషయంలో కూడా అధికారినిగా ఇక్కడ యోసేపును ఫరో నిర్ణయించినట్లుగా మనము చూస్తాము. ఐగుప్తు రాజ్యానికి ఎప్పుడైతే అధికారి అవుతాడో ఐగుప్తు దేశంలో ధాన్యాన్ని సమకూర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు యోసేపు. ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని తెలుసుకున్నటువంటి యాకోబు కుమారులు యోసేపు ఎదుట ధాన్యము కొరకు సాగిలపడినట్లుగా మనము చూస్తున్నాము. ఆదికాండము 47వ అధ్యాయము 12వ వచనం చూద్దాం మనం ఒకసారి. ఆదికాండము 47వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబం వారిని అందరినీ వారి వారి పిల్లలకు చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను అని మనం ఇక్కడ చూస్తున్నాము. అమ్మ వేసినటువంటి అన్నదమ్ములు యోసేపుకు ఐగుప్తు దేశంలో వచ్చి సాగిలపడి ఆహారము కొన్నట్లుగా మనం చూస్తున్నాము. యోసేపు తన అన్నదమ్ములను, తన తల్లిదండ్రులకు ఆహారం ఇచ్చి ఇక్కడ సంరక్షించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఆదికాండంలో మనము ఇక్కడ 47:12వ వచనంలో, అదేవిధంగా ఆదికాండము 49:33వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే 49:33వ వచనంలో మనము చూసినట్లయితే, యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అని చెప్తున్నారు ఇక్కడ వాక్య భాగము. యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. తర్వాత తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు తనకు సాష్టంగా పడినట్టుగా కళ కని తన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు వివరించినప్పుడు అతడు అన్నదమ్ముల చేత ద్వేషించబడినట్టుగా చూస్తున్నాము. కానీ తండ్రి తన యొక్క కళను జ్ఞాపకం ఉంచుకున్నాడు, కానీ కుమారుని గద్దించినట్టుగా చూస్తున్నాము. ఇస్మాయిలుల ద్వారా పోతీఫర్ ఇంటికి చేర్చబడినటువంటి యోసేపు పోతీఫర్ భార్య ద్వారా శోధించబడి చెరసాలలో వేయించబడ్డాడు. చెరసాలలో ఉన్నటువంటి యోసేపు ఫరో కలిగినటువంటి కళాభావము చెప్పుటకు రాజగృహమునకు పిలువబడినప్పుడు ఫరో యొక్క కళాభావంను వివరించి చెప్పి 7 సంవత్సరంలో సమృద్ధిగా పంట పండును, 7 సంవత్సరంలో కరువు వస్తుందని వివరించినప్పుడు ఫరో అతన్ని ఆ రాజ్యాన్ని అంతటి కూడా అధికారిగా ఇక్కడ నియమించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క యోసేపు ఐగుప్తు రాజ్యంలో ఆ యొక్క దేశంలో ధాన్యాన్ని సమకూర్చినప్పుడు యాకోబు యొక్క కుమారులు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని తెలుసుకొని ధాన్యం కొనుటకు యోసేపు ఐగుప్తు దేశంలోకి వచ్చి యోసేపు ఎదుట సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాము. తన యొక్క అన్నదమ్ములు వారికి ఆహారాన్ని ఇచ్చి తాను ఇక్కడ పోషించినట్టుగా చూస్తున్నాము. ఆదికాండము 49వ అధ్యాయం 33వ వచనంలో ఇక్కడ యాకోబు మరణించినట్టుగా మనం చూస్తున్నాము. ఏదైతే కళ కన్నాడో తన యోసేపు, ఆ కళ ఇక్కడ నెరవేర్చబడినది. తన యొక్క కళ నెరవేర్చబడిన తర్వాత ఇక్కడ యాకోబు మరణించినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపును బట్టి ఐగుప్తు దేశంను ఆశీర్వదించినాడు దేవుడు. యోసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని ఆశీర్వదించాడు. యోసేపు అన్నలు ఐగుప్తులకు అమ్మిరి, కానీ దేవుడు అతనికి తోడైనట్టుగా మనము చూస్తున్నాము. తాను వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము. ఐగుప్తు దేశంలో 7 సంవత్సరంలో భయంకరమైనటువంటి కరువు రాగా ఆహార ధాన్యములను నిలువ చేసి ప్రజలందరినీ కూడా కాపాడినట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా ఆదికాండము 50వ అధ్యాయము 26వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు మంచి ద్రవ్యములతో అతని శవంను సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి అని వాక్యం వివరిస్తుంది. యోసేపు తన యొక్క 110వ సంవత్సరంలో మరణించినట్లుగా ఐగుప్తు దేశంలో ఒక పెట్టెలో ఉంచబడినట్లుగా చూస్తున్నాం మనము. యోసేపు తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడిగా మనం చూస్తున్నాము. యోసేపు మంచి కళలు కన్నటువంటి వాడుగా చూస్తున్నాము. తన కన్నటువంటి కళను దాచకుండా తన తల్లిదండ్రులకు తర్వాత తన అన్నదమ్ములకు తెలియపరిచి తన అన్నదమ్ముల చేత ద్వేషించబడినట్టుగా చూస్తున్నాము. తండ్రి తన కళను జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇస్మాయిల్కు అమ్మబడినటువంటి యోసేపు పోతీఫర్ దగ్గరికి వెళ్ళి పోతీఫర్ భార్య ద్వారా శోధింపబడి చెరసాలలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. చెరసాలలో ఉన్నటువంటి యోసేపు రాజు దగ్గరికి
ఫరోక్ అన్నటువంటి కళ ద్వారా రాజగృహంకు పిలువబడతాడు. ఐగుప్తు రాజ్యమంతటికి మీద కూడా అధికారిగా నియమించబడతాడు. ఏదైతే తన కళ కన్నాడో ఆ కళ నెరవేర్చబడుతుంది. ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తెలుసుకున్నటువంటి యాకోబు కుమారులు వచ్చి తనకు సాగిలపడినట్లుగా చూస్తున్నాము. తన అన్నదమ్ములకు తన తండ్రికి ఆహారం ఇచ్చి తాను వారిని పోషించినట్టుగా చూస్తున్నాము. తండ్రి మరణించిన తర్వాత యోసేపు తన యొక్క అన్నదమ్ములను ప్రేమించినట్లుగా కూడా మనం చూస్తున్నాము. అన్నలు అమ్మివేసినప్పటికీ కూడా అన్నలను ప్రేమించినటువంటి వాడుగా యోసేపు ఇక్కడ ఉన్నాడు. అతనికి దేవుడు తోడై ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అతన్ని వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. భయంకరమైనటువంటి కరువులో ప్రజలందరినీ కాపాడమన్నటువంటి ఒక వ్యక్తిగా మనం యోసేపును చూస్తున్నాము. మంచి 110 సంవత్సరంలో యోసేపు మృతి పొంది పెట్టెలో ఉంచబడినట్టుగా చూస్తున్నాము. యోసేపును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనందరినీ కూడా ఆశీర్వదించాలి. మనము ప్రేమించబడవచ్చు, ద్వేషించబడవచ్చు, అమ్మివేయబడవచ్చు, శ్రమలు అనుభవించవచ్చు, మనకు శ్రమ కలగవచ్చు, కరువు రావచ్చు. కానీ అన్నిటిలో కూడా యోసేపును కాపాడిన విధంగా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే తాను మనకు దేవుడు, ప్రభువు, రాజు, రక్షకుడు. నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. యోసేపును ఆశీర్వదించినట్లుగా మనము ఆశీర్వాదంగా ఉండాలి. మనకు శ్రమ కలగొచ్చు, మనకు దుఃఖము కలగొచ్చు, మనం చెరసాల లాంటి అనుభవాలు మనకు ఉండొచ్చు. కానీ దేవుడు సింహాసనము పైన మనల్ని కూర్చోబెట్టగలడు, మనకు అధికారాన్ని ఇవ్వగలడు, మనల్ని ఆశీర్వదించగలడు, మంచి ఆయుష్ను కూడా దేవుడు మనకి ఇవ్వగలడు. ఈ విధంగా ఇచ్చుటకు మనము యోసేపులాగా ఫలించటి వారంగా ఉండాలని దేవుడు మనకు సహాయం చేయలాగన మనందరం కూడా ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిద్దాము. యోసేపులాగా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా, మాకు కలిగిన అన్ని శ్రమలను జయించేటువంటి శక్తిని మాకు దయచే ప్రభా. మీరు ఉంటే చాలు, మీరు మాత్రం ఉంటే చాలు ప్రభా అని దేవుడు మన పక్షంగా ఉండుటకు మనల్ని ఆశీర్వదించలాగన ప్రభు సన్నిధానంలో మోకరిల్దాము. యోసేపు అమ్మివేయబడినప్పుడు బాధపడలేదు, చెరసాలలో ఉన్నప్పుడు బాధపడలేదు. కానీ ఏదైతే బాధ తన దరికి చేరలేదో అప్పుడు తాను అధికారిగా నియమించబడి ఉన్నాడు. మనకు ఈ లోకంలో కలుగు శ్రమలు స్వల్పమైనవే, అవి కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. చిరకాలమైనటువంటి శాశ్వతమైన ఆనందంను, సంతోషంను దేవుడు మనకి ఇవ్వగలడు. కనుక యోసేపు వలె మనందరము ఫలించడి వారంగా ఉండుటకు ప్రభు అయిన యెహోవా మనకు సహాయం చేయనుగాక. ఆ విధంగా సహాయం చేయుటకు ప్రభు వైపు మన కన్నులెత్తుదాము. తండ్రి సన్నిధానంలో మోకరిల్లి మన హృదయాన్ని సమర్పిద్దాము. మనకున్న అన్ని శ్రమలను బట్టి, అన్ని ఇబ్బందులను బట్టి ప్రభు నామమును మాత్రమే స్తుతించే వారంగా ఉంటూ ప్రభు వైపు చూద్దాము. దేవుడు యోసేపులాగా మనల్ని కూడా ఆశీర్వదించి మనల్ని ఫలభరితంగా ఉంచి మన జీవిత కాలమంతయు కృపాక్షేమంలో అనుగ్రహించునుగాక. ఆమేన్.